హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కృష్ణా గోదావరి జిల్లాల స్పెషల్ పులావ్ రాజు గారి కోడి పులావ్ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మరి ఇలాంటి నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మటివి నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం మనం 1.5 గ్లాసు బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. ఇవి 1/2 kg ఉంటాయి. బిర్యానీ పులావ్లో ఉండేటప్పుడు ఒక మెజరింగ్ కప్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీళ్ళొంచేసి ఒక 10-15 నిమిషాలు ఈ విధంగా వడపోసి పెట్టుకోవాలి. ఈ రాజుగారి కోడి పులావ్ తయారు చేయడానికి నాటు కోడితో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg నాటు కోడి తీసుకోవాలి. అందులో 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. అందులో 100 ml పెరుగు వేయాలి. గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. అందులో 1 రెబ్బ కరివేపాకు వేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అరబద్ద నిమ్మకాయని పిండుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టాలి. అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే ఒక 300 ml నీళ్లు పోసి ఆ నీళ్ళని కుక్కర్లో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో లేత మాంసం అయితే 5 విజిల్స్, అలాగే ముదురు మాంసం అయితే 7 విజిల్స్ రప్పించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ బాగా ఉడుకుంటుంది. ఒకసారి ముక్క చెక్ చేసుకుని అవసరమైతే మళ్ళీ ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి అవి కాస్త వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేయాలి. 20 జీడిపప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది ఆప్షనల్. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి స్పైసీ కావాలనుకుంటే. తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో ఉన్న నీళ్లతో సహా పోసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేయాలి. వీటి లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక కొంచెమే ఉప్పు వేసాం కాబట్టి బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. దాదాపు 10-12 నిమిషాల వరకు పడుతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నీళ్ళన్నీ ఎగిరిపోతాయో కూర పొడి పొడిగా తయారవుతుందో అంతే కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నాటుకోడి ఫ్రై పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం కొబ్బరి పాలతో ఈ పులావ్ వండుకుంటాం అనమాట. కొబ్బరి పాలు ఎలా తయారు చేయాలో ఈ చిన్న వీడియో చూడండి. బాగా ముద్రను కొబ్బరికాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు పోసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఒక కాటన్ బట్ట మీద వేసుకొని బాగా ఇలా గట్టిగా పిండితే కొబ్బరి పాలు వస్తాయి. ఇవి మనకి 2.5 కప్పులు అవసరం అవుతాయి. డబల్ కంటే కొంచెం తక్కువ. ఇది మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు పక్కన తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇవి ఖచ్చితంగా వేయాలి. అప్పుడే మీ పులావ్ చాలా రిచ్గా ఉంటుంది. తర్వాత హోల్ గరం మసాలా అంటే బిర్యానీ దినుసులు అన్నీ వేయాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా 1-2 నిమిషాలు బాగా వేయించాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని బాగా వేయించుకోవాలి. అంటే ఈ టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైతే జీడిపప్పులు వేసుకోండి. ఇవి కూడా 1-2 నిమిషం బాగా వేయించి అందులో గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం వేయించాలి. ఆ తర్వాత మనం వడపోసి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ పోపులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు వేయించుకోవాలి. అప్పుడు మనం అన్నం వండినప్పుడు పొడి పొడిగా వస్తుంది. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేపుకోవాలి. ఇంకా అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో తయారు చేసి పక్కన పెట్టుకున్న 2.5 గ్లాసుల కొబ్బరి పాలు పోసుకోవాలి. కొబ్బరి పాల బదులు నీళ్లు కూడా వాడుకోవచ్చు. ఇది బాస్మతి బియ్యం కాబట్టి డబల్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి.
మనం ఇక్కడ 1.5 గ్లాసులు వేసాము. మామూలుగా అయితే 3 గ్లాసులు వేయాలి, కానీ అర గ్లాస్ తగ్గించి 2.5 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక విజిల్ రానివ్వాలి. ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి కుక్కర్లో వండేటప్పుడు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి మూత తీసి చూస్తే చక్కగా పులావ్ ఉడికి ఉంటుంది. చూసారు కదా, అదొక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత కలుపుకుంటే పొడి పొడిగా చక్కటి పులావ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో మనం డైరెక్ట్గా వేయించి పక్కన పెట్టుకున్న నాటుకోడి వేపుడు వేసేసుకొని ఒక 2 నిమిషాలు దమ్ చేసుకోవచ్చు. లేదంటే దీన్నే మనం లేయర్స్గా సర్వ్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఈ విధంగా నేను ఒక లేయర్ పులావు, ఒక లేయర్ తయారు చేసి పెట్టుకున్న నాటుకోడి వేపుడు వేస్తున్నాను. దీన్ని మరొక 2 నిమిషాలు కావాలనుకుంటే దమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చేయలేదండి, ఎందుకంటే మాకు ఇలా ఇష్టం అనమాట. మీరు కావాలంటే చేసుకోండి. ఎంత రుచికరమైన ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అలాగే ఈ రాజుగారి కోడి పులావ్ అంటే ఖచ్చితంగా నాటుకోడితోనే వండాలి. ఒకవేళ మీరు ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకుంటే మామూలు చికెన్తో కూడా వండుకొని ఒకసారి ట్రై చేసి, మీకు రిచ్ టేస్ట్ కావాలి అనుకుంటే కొబ్బరి పాలతో వండుకొని చూడండి, మరింత బాగుంటుంది. మరి ఈ రాజుగారి కోడి పులావ్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.